మా ఇంట్లో పెద్ద తేలొచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 39/100 ఆఫ్ మేకింగ్ మై లైఫ్ బెటర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించాను. ఈ మధ్యన ఫీవర్ వల్ల వెలిగించడం అవడం లేదు. తర్వాత క్లాస్కి అటెండ్ అయిపోయాను అనమాట. ఈ మధ్యన క్లాస్కి అటెండ్ అవుతున్నాను కానీ వినడం అవడం లేదు, హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల. నెక్స్ట్ అమ్మకి హెల్ప్ చేయడం కోసం దొండకాయలు కట్ చేశాను కర్రీ కోసము. యాక్చువల్గా నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నాకు వైజాగ్లో 3 months రూమ్ రెంట్ తీసుకుని ఉండమని చెప్పారనమాట. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే ఒక 3 months మనకి చాలా ఆకలేస్తుంది. అప్పుడు నచ్చినవి నచ్చనివి అనేవి ఉండదు, ఏదైనా సరే తినేస్తాను. అక్కడ అమ్మ ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళము. అమ్మ ఎక్కువగా వంట చేసి నాకు పెట్టాలి, అమ్మ నేను మాత్రమే ఉండేవాళ్ళం అక్కడ రూమ్లో. అమ్మకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను కటింగ్ చేయడం నేర్చుకున్నాను. అప్పుడు నాకు అలవాటు అయిపోయిన కటింగ్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అయిపోయింది ఎందుకో తెలియకుండానే. అలా లంచ్ చేసిన తర్వాత షాప్కి రమ్మంటే నాన్న షాప్కి వెళ్ళాను. ఈవినింగ్ ఏమో మా పిన్ని వాళ్ళ పిల్లలు ల్యాప్టాప్ నేర్చుకుంటామని చెప్పేసి మా ఇంటికి వచ్చారు. ఆ తర్వాత షాప్కి వెళ్ళాను, నాన్న బ్రెడ్ బజ్జీ కొనిచ్చారు. ఇంకా అందరూ నైట్ సీరియల్ చూస్తుంటే ఈ తేలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇంట్లోకి వచ్చేసింది. చాలా భయం వేసింది. నాన్న అప్పటిదాకా కదా దాన్ని చంపేశారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.